బంగ్లాదేశ్లో హిందువుల వరుస హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజుల వ్యవధిలో భారీ సంఖ్యలో హిందువులను మతోన్మాదులు హత్య చేస్తున్నారు. అంతర్జాతీయ సమాజం ఆక్షేపించినా అక్కడి ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. దేశంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణిస్తున్నా యుఎస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. పైగా జరుగుతున్నవి మతపరమైన హత్యలు కావని కొట్టిపారేస్తుంది. అయితే బంగ్లాదేశ్లో హిందువులను టార్గెట్ చేసుకోవడానికి కారణాలేంటి? వాచ్ దిస్ స్టోరీ. బంగ్లాదేశ్లో హిందువుల వరుస హత్యలు, దేశంలో క్షీణిస్తున్న శాంతి భద్రతలు, హిందువులపై దాడుల వెనుక కుట్ర. బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్లా మారుతుంది. అక్కడ హిందువుల వరుస హత్యలు చూస్తే ఇదే అనుమానం కలుగుతుంది. ఆ దేశంలో శాంతి భద్రతలు క్రమంగా క్షీణిస్తున్నాయి. హిందువులను వెతికి మరీ పట్టుకొని హత్యలు చేస్తున్నాయి మతోన్మాద మూకలు. అయితే అధికారంలో ఉన్న యుఎస్ ప్రభుత్వానికి ఇవేమీ కనిపించడం లేదు. ఇవి మతపరమైన హత్యలు కావని నిస్సిగ్గుగా చెబుతుంది. వ్యక్తిగత వివాదాలు, పరస్పర ఘర్షణల వల్లే హత్యలు జరుగుతున్నాయని తీసిపారేస్తుంది. కానీ 35 రోజుల్లో 11 మంది హిందువులను అక్కడి ఇస్లామిక్ శక్తులు హత్య చేసిన ధోరణులను చూస్తే వీటి వెనుక పెద్ద కుట్రే ఉన్నదని స్పష్టమవుతుంది. ఉద్దేశపూర్వకంగా హింస చెలరేగేలా చేసి హిందువులను టార్గెట్ చేస్తున్నారనేందుకు ఈ ఘటనలు అద్దం పడుతున్నాయి. షేక్ హసీనా పాలన పతనం తర్వాత బంగ్లాలో హిందువులు, వారి ప్రార్థనా స్థలాలు, హిందువుల వ్యాపారాలపై దాడులు, దౌర్జన్యాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. డిసెంబర్ 18న మైమన్ సింగ్ జిల్లాలో గార్మెంట్ ఫ్యాక్టరీ వర్కర్ దీపు చంద్రదాస్ను ఇస్లామిక్ మూకలు కొట్టి చంపి అతని మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి తగలబెట్టిన ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. అతనేం తప్పు చేశాడని అంత కఠినంగా చంపేశారంటూ సోషల్ మీడియాలో ఆందోళనలు వెల్లువెత్తాయి. దీపు చంద్రదాస్ను బంగ్లా పోలీసులే ఇస్లామిక్ మూకలకు అప్పజెప్పినట్లు ఒక వీడియో కూడా వైరల్ అయింది. అది నిజమైనా కాకుండా దీపు చంద్రదాస్ హత్యతో బంగ్లాలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందన్న ఆందోళన మరింత ఎక్కువైంది.